హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఎలంకాయ పచ్చడి అండి. ఇప్పుడు వినాయక చవితి దగ్గర నుంచి మొదలవుతాయి ఎలంకాయలు రావడం. మీరు ట్రై చేయండి. ఇది తింటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. ముందుగా ఎలంకాయలాగా కొట్టుకొని నేను పచ్చికాయ తీసుకున్నానండి. పండుకాయతో కూడా చేసుకోవచ్చు. పచ్చికాయతో బాగుంది. చిన్న ముక్కల్లా కోసుకొని అందులో పచ్చిమిరపకాయలు నేను 6 కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని నూనె ఒక 2 గరిటెలు నూనె వేసుకొని వేడెక్కాక అందులో వెల్లుల్లిపాయలు చెదగొట్టి వేసుకోవాలి. అందులోనే నిమ్మ ఉప్పు అండి, 1/2 స్పూన్ నిమ్మ ఉప్పు, ఒక కప్పుతో కారం, ఒక కప్పుతో కారం వేగాక కొద్దిగా అదే కప్పుతోటి ఈ ఎలంకాయ ముద్ద వేసుకున్నాను. అందులోనే టేస్ట్కి 1/2 కప్పు ఉప్పు వేసానండి. కప్పు నిండుగా కారం వేసాను, 1/2 కప్పు ఉప్పు వేసాను. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుందని తగ్గించాను. వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా టేస్ట్కి ఒక 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. చూసారా, ఇలా వేగిపోతుంది. కొద్దిగా 2 స్పూన్లు పంచదార వేసుకొని కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. అది పచ్చడి పక్కన పెట్టేసుకోండి. అదే కప్పు ఒక పెనంలో తాలింపు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. నేను ఒక కప్పే చేశాను కాబట్టి ఇంకో కొద్దిగా ఉండిపోయింది కదండి ముద్ద, ఎలంకాయ ముద్ద. అందులోనే ఈ తాలింపు వేసుకొని టేస్ట్కి తగ్గ కొద్దిగా పంచదార, స్పూన్ పంచదార వేసుకోండి. టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకొని అందులోనే బాగా కలిపేసుకోండి. అంటే ఉప్పు అది కరగాలి కదా, బాగా కలిపితే మనకి కలిపి కొలిది టేస్ట్ కనబడుతుంది. మనకి ఉప్పు టేస్ట్ బాగుంటుంది. బాగా కలిపితే అందులోనే పెరుగు 2 స్పూన్లు గట్టి పెరుగు వేసుకోండి. 2 గరిటెలు, అదే మీకు తగ్గట్టుగా. నేనైతే 2 గరిటెలు వేసుకున్నాను నిండుగానే. అంటే మరీ జారుగా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు. మనకి చపాతీలకి, రైస్లోకి, చుక్క రొట్టెలోకి, పరాటాల్లోకి అన్నిటిలోకి తినొచ్చండి. చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి, ఎలంకాయ పెరుగు పచ్చడి. మీరు ట్రై చేయండి. ఇది కొద్దిగా వగరు ఉంటుంది, కానీ వగరు లేకుండా వేయించేసాం కాబట్టి బాగుంటుందండి కారం పచ్చడి. మీరు అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి కాదు, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. లాస్ట్కి దోశల్లోకి కూడా బాగుంటుందండి కారం పచ్చడి. చూసారా, కారం పచ్చడి ఒక గాజు కప్పులో నిలవ ఉంటుందండి. 1 నెల నాళ్ళు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన ఎలంకాయ కారం పచ్చడి, పెరుగు పచ్చడి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.